అందరికీ నమస్తే అండి. ఇది కొంచెం సెన్సిటివ్ సబ్జెక్ట్ అనండి. నేను దీన్ని వీడియో చేయాలా వద్దా అని చాలాసేపు ఆలోచించి చేస్తున్నాను. కాకపోతే ఇది కొంచెం విజ్ఞత ఉన్నవాళ్ళు, మేధావులు, టీచర్స్, ఉపాధ్యాయులు లాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి. మన చదువులు ఎటు వెళ్తున్నాయి? మన చదువులు కేవలం మార్కుల చదువులా, ర్యాంకుల చదువులా, నిజంగా ప్రతిభ ఉన్న చదువులా? సో అందుకే నేను హెడ్డింగ్ కూడా అదే పెట్టాను. చదువు పెరిగింది, తెలివి తగ్గిందా అని పెట్టాను. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, చదువు వేరు తెలివి వేరా అని. ఎస్, చదువు వేరు తెలివి వేరు. చదువు అనేది మనం పుస్తకం ఎదురుగా పెట్టుకొని దాన్ని బట్టి పట్టేస్తే వచ్చేస్తుంది. దాన్ని బట్టి కొంతమంది బట్టి పడతారు మార్కుల కోసం. కొంతమంది అరే నాకు భవిష్యత్తుకు అవసరం, ఇది నేను భవిష్యత్తులో చేయబోయే ఉద్యోగానికి చదువు అవసరం అని కొంతమంది దాని మీద మనసు పెడతారు, మైండ్ పెడతారు, కాన్సన్ట్రేషన్ పెడతారు, దాని నుంచి విషయం గ్రహిస్తారు. కానీ ఇప్పుడు చదువులన్నీ కూడా బట్టి చదువులే. మార్కులు రావాలి, పేపర్లో యాడ్లు వేయించుకోవాలి, అడ్మిషన్లు పెంచుకోవాలి, ఫీజులు పెంచాలి. చూడండి, ఇప్పుడు భాష్యంలో 600కు 600 వచ్చింది. నెక్స్ట్ ఎవరైనా భాష్యంలో జాయిన్ చేయడానికి వెళ్తే వాళ్ళు రేటు పెంచేస్తారు. మొన్నటి వరకు 90,000 ఉన్నది, ఇప్పుడు ₹1,00,000 చెప్తారు. ఎందుకంటే ర్యాంక్ వచ్చింది, 600కు 600 వచ్చాయి కాబట్టి. తల్లిదండ్రులకు కూడా అరే మా పిల్లలకు 600, మా పిల్లలకు 595 మార్కులు అంటే మామూలు విషయం కాదు. పేపర్లో ఫోటోలు పడతాయి, మొత్తం చుట్టాలందరూ ఫోన్ చేసి అభినందిస్తారు, అది గొప్పగా ఉంటుంది అనమాట. సో దానికి అలవాటు అయిపోయారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా అలా అలవాటు అయిపోయారు. కానీ వాళ్ళకి జ్ఞానం ఉంటుందా? వాళ్ళకి అసలు మైండ్ ఉంటుందా? ఒక బ్యాంకు ఓచర్ ఫిల్ చేయగలరా? ఈ 10th క్లాస్లో 600 మార్కులు వచ్చిన వాళ్ళు కానీ, ఈ 550 దాటిన వాళ్ళు ఎవరైనా, 550 మార్కులు దాటిన వాళ్ళు ఎవరైనా బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ ఓచర్ ఫిల్ చేయగలరా? రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే టికెట్ల ఫామ్స్ ఫిల్ చేయగలరా? వితౌట్ ఎనీ డౌట్స్. అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ చదివి చేయలేరు. కొన్ని ఉదాహరణలు చెప్తా. నాకు మన సబ్స్క్రైబరే ఒక మిత్రుడు ఒక మెసేజ్ పెట్టాడు. శ్రీనివాస్ గారు, రిగార్డింగ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఐ హ్యావ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. మై బ్రదర్ గాట్ 550+ మార్క్స్ ఇన్ 10th క్లాస్, 950+ మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్, బట్ హీ కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ ఐఐటి. ఇంటర్మీడియట్లో 950కి పైగా మార్కులు వచ్చాయి, కానీ ఐఐటీలో ర్యాంక్ రాలా. 10th క్లాస్లో 550కి పైగా మార్కులు వచ్చాయి, కానీ ఐఐటీలో ర్యాంక్ రాలా. ఎంసెట్లో 30,000 ర్యాంక్ వచ్చింది, 30,000 ర్యాంక్. ఇది ఒక్కళ్ళే కాదు, నాకు మన సబ్స్క్రైబరే ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. 10th క్లాస్లో 10 out of 10 గ్రేడ్ పాయింట్లు, ఎప్పుడు 2019లో. ఇంటర్మీడియట్లో 980కి పైగా మార్కులు. ఐఐటీకి వచ్చేసరికి 5,000+ ర్యాంక్ ఎంతో వచ్చింది. 5,000+ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఐఐటీ అలహాబాద్లో ఎక్కడో ఉందా అమ్మాయి. సో అంటే 10th క్లాస్లో టాపర్లుగా ఉంటున్నారు, ఇంటర్మీడియట్లో టాపర్లుగా ఉంటున్నారు, ఐఐటీకి వచ్చేసరికి ఎందుకు టాపర్లు అవ్వలేకపోతున్నారు? నేను ఈ వీడియో చేసే ముందు 2023 టాపర్లు, 2022 టాపర్లు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అనేది కూడా చూశా. పేర్లు అయితే బయటికి చెప్పలేను. సో 2022 టాపర్ ఒక అమ్మాయి, 2023 టాపర్ ఒక అమ్మాయి, 597, 598 మార్కులు. ఒకసారేమో నారాయణ స్కూలు, ఇంకొక అమ్మాయి ఇంకో దగ్గర. వాళ్ళిద్దరికీ కూడా ఇంటర్మీడియట్లో ర్యాంక్ రాలేదు. ఇంటర్మీడియట్లో టాపర్లు కాదు. 2022, 2023లోనేమో 10th క్లాస్లో టాపర్లు, కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్లో 2024 లాస్ట్ ఇయర్ వచ్చిన దానిలో ఆ అమ్మాయి పేరు లేదు. ఇంటర్మీడియట్ టాప్ 25 మార్కుల్లో అమ్మాయి లేదు. పోనీ ఐఐటీలో ర్యాంక్ ఉందా అంటే ఐఐటీలో ఎక్కడో 10,000 తర్వాత ర్యాంక్ ఉంది. సో 10th క్లాస్లో స్టేట్ టాపర్గా ఉన్నప్పుడు ఐఐటీలో అట్లీస్ట్ స్టేట్ టాప్ 100లో ఉండొచ్చుగా, స్టేట్లో టాప్ 100లో అయినా ఉండొచ్చుగా. లేదు. కావాలంటే మీరు చెక్ చేయండి. అంటే నేను చెక్ చేశాను. ఇప్పుడు చెప్పడం వలన ఏదో కావాలని టార్గెట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను పేర్లు, ప్రొఫైల్స్ బయట పెట్టట్లా. నేను ఇక్కడ వ్యక్తిగతంగా చెప్పడం నా ఉద్దేశం కాదు, విధానపరంగా చెప్పడం నా ఉద్దేశం. 2016, 17, 18లో వచ్చిన ర్యాంకులు, మార్కులు కూడా నేను చెక్ చేశాను. వాళ్ళ పేర్లు చెక్ చేశాను. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారనేది చూశాను. ఒక అమ్మాయి ఏమో ఐఐటి భువనేశ్వర్లో చదువుతోంది, ఇంకొక అమ్మాయి ఏమో ఐఐటి అలహాబాద్లో చదువుతోంది. కానీ వాళ్ళు ఐఐటీలో టాపర్లు కాదు, ఎంసెట్లోనూ టాపర్లు కాదు, ఇంటర్మీడియట్లో టాపర్లు కాదు. ఇంటర్మీడియట్లో లాస్ట్ 5 ఇయర్స్లో టాపర్లు వాళ్ళ ప్రొఫైల్స్ చూశాను. వాళ్ళకు కూడా ఐఐటీలో ఏమీ ర్యాంకులు వచ్చేలా. ఇంటర్మీడియట్లో 980కి పైగా మార్కులు వస్తున్నాయి. ఇంటర్మీడియట్లో 980, 990కి పైగా మార్కులు వస్తున్నాయి. ఐఐటీకి వెళ్ళేసరికి 10,000 ర్యాంక్ కూడా రావట్లేదు తెలుసా. ఎంసెట్కి వచ్చేసరికి 15,000 ర్యాంక్ కూడా రావట్లేదు తెలుసా. సో ఇది అంటే ఈ చదువులు ఏంటంటారు?
సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న 600కు 600 మార్కులు వచ్చాయి ఒక అమ్మాయికి. ఖచ్చితంగా ఆ అమ్మాయి కష్టాన్ని, ఆ అమ్మాయి ప్రతిభను మనం అప్రిషియేట్ చేయాలి. ఆ అమ్మాయి రోజుకి 17-18 గంటలు కష్టపడి చదివిందంట. ఖచ్చితంగా అటువంటి వాళ్ళని అభినందించి తీరాలి, ఎంత చదువుల తల్లో. అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒక అమ్మాయి పావని చంద్రిక అనే అమ్మాయికి 598 మార్కులు వచ్చాయంట. ఆ అమ్మాయికి హిందీలో 1 మార్కు, ఇంగ్లీష్లో 1 మార్కు తగ్గిందంట. సో ఆ అమ్మాయిని కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో ఎంత కష్టపడి చదివారు, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ప్రతిభను మనం తక్కువ చేయడం మన ఉద్దేశం కాదు. కానీ మార్కులకు అలవాటు అవుతున్నారేమో పిల్లలు అని అనిపిస్తుంది నాకు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ పిల్లల మార్కులు, వాళ్ళ నెక్స్ట్ ప్రొఫైల్స్ నేను చెక్ చేసినప్పుడు, యాక్చువల్లీ ఈ వీడియో చాలా డెప్త్గా చెప్దామని డిసైడ్ అయ్యా. మార్నింగ్ న్యూస్ పేపర్ వీడియోలో కూడా చెప్పాను నేను పేర్లు ప్రొఫైల్స్ తీసుకుంటానని. కానీ అంతా అయిన తర్వాత నాకు నేను ఆలోచించా, ఇప్పుడు వాళ్ళ ప్రొఫైల్ చూపిస్తా, ఇదిగో పలానా అమ్మాయికి ఇన్ని మార్కులు వచ్చాయి, ర్యాంక్ రాలేదు అని నేను చెప్తే కొంచెం ఇన్సల్ట్గా ఉంటుంది కదా. సో అందుకే నేను ఇక్కడ వ్యక్తి గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు. అదంతా చెక్ చేసినప్పుడు వాళ్ళు ఐఐటి దగ్గరికి వచ్చినప్పుడు ఫెయిల్ అవుతున్నారు, నీట్ దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇవి పెడతారు. ఇవి చాలా ఆబ్జెక్టివ్ టైప్లో చాలా డెప్త్గా లోతుగా ప్రశ్నలు ఉంటాయి. నిజంగా 590కి పైగా మార్కులు వచ్చాయి, 580కి పైగా మార్కులు 10th క్లాస్లో వచ్చాయి అంటే ఆ టెక్స్ట్ బుక్లో, ఆ నోట్ బుక్లో, ఆ సిలబస్లో ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా చెప్పాలిగా. అలాగే అంతకుముందు క్లాసులు 8th, 9thలో వచ్చిన క్వశ్చన్లన్నీ కూడా గుర్తుండాలిగా. దానికి సంబంధించి కూడా ఏమున్నారా, ఐఐటి ఎక్కడి నుంచి వస్తాయండి, ఐఐటీలో ఎక్కడి నుంచి ఇస్తారు క్వశ్చన్లు, ఇంటర్మీడియట్ 10th క్లాసు, ఆ మ్యాథ్స్ ఆ ఫిజిక్స్ నుంచే ఇస్తారు. సో ఇక్కడ ఎక్కడో దారి తప్పుతుంది, విద్యా విధానం దారి తప్పుతుంది. కేవలం కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు వచ్చిన తర్వాత మార్కుల కోసం, మార్కుల ముఖ చిత్రం చూపించుకొని, మార్కులు చూపించుకొని, అడ్మిషన్లు పెంచుకొని, విద్యార్థుల మీద ఒత్తిడికి గురి చేసి, ర్యాంకులు సృష్టించుకొని వ్యాపారం చేస్తున్నారు తప్ప నిజంగా పిల్లలకి తెలివితేటలు రావట్లేదు, నిజంగా పిల్లలకి కామన్ సెన్స్ రావట్లేదు. ఇప్పుడు 10th క్లాస్లో 590 మార్కులు వచ్చినా సరే ఫ్యూచర్లో ఉద్యోగానికి, అరే వీడికి 590 మార్కులు వచ్చాయి, వీడికి ఉద్యోగం ఇచ్చే అంటారేంటి, అనరుగా. సివిల్స్ రాసినప్పుడు ఖచ్చితంగా సివిల్స్లో ర్యాంక్ రావాలి, ప్రిలిమ్స్ కొట్టాలి, మెయిన్స్ కొట్టాలి. 590 మార్కులు వచ్చిన వాళ్ళు, 580 మార్కులు వచ్చిన వాళ్ళు సివిల్స్ ఏమైనా ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అవుతున్నారా? అవ్వట్లా. 10th క్లాస్లో ఫెయిల్ అయినా పర్లా, సివిల్స్కి వెళ్ళేసరికి వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది, వాళ్ళకి కామన్ సెన్స్ వస్తుంది. నేను నిన్న పామూరు సురేష్ అనే వ్యక్తి కథ చదివా. సివిల్స్లో అతనికి 788 ర్యాంక్ వచ్చింది. 788 ర్యాంక్ సివిల్స్లో వచ్చింది ఆ కుర్రాడికి, ఆయనకి. స్టోరీ చదివాను. అతను 10th క్లాస్లో సాధారణ విద్యార్థి, ఇంటర్మీడియట్ ఫెయిల్, ఫస్ట్ ఇయర్ ఫెయిల్. సో ఆ తర్వాత కష్టపడ్డాడు, జీవిత చరిత్ర చదివాడు. అబ్దుల్ కలాం అండ్ స్వామి వివేకానంద వాళ్ళ జీవిత చరిత్ర చదివాడు. తనకు తానుగా స్ఫూర్తి పొందాడు. అరే మాకు మార్కులతో పని కాదు, మార్కులు లేకపోయినా సరే సబ్జెక్ట్ ఉండాలి, తెలివి ఉండాలని చెప్పి ఆ నెక్స్ట్ నుంచి కూడా తను కష్టపడడం ప్రారంభించాడు. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈగా ఉద్యోగం వచ్చింది. అయినా సాటిస్ఫై అవ్వాలా. గ్రూప్స్ రాశాడు, సాటిస్ఫై అవ్వాలా. ప్రిలిమ్స్ రాశాడు, ఫస్ట్ టైం ఫెయిల్, సెకండ్ టైం ఫెయిల్, మూడోసారి సక్సెస్ అయ్యాడు కానీ ఇంటర్వ్యూలో పోయింది. అలా 7 సార్లు ప్రయత్నించాడు సివిల్స్ కొట్టడానికి, 7వసారి సక్సెస్ అయ్యాడంట ఆయన. 7వసారి 788 ర్యాంక్ వచ్చిందనమాట. ఎంత సక్సెస్ స్టోరీ. అతనికి 10th క్లాస్ సాధారణ. సరే 590, 580 మార్కులు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిందా, ర్యాంక్ వచ్చిందా? అటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పండి. చాలా అరుదుగా ఉంటారు. సో నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే మార్కులు ఇంపార్టెంట్ కాదు. సో తల్లిదండ్రులు కూడా అసలు పిల్లలకి ఎంత సబ్జెక్ట్ ఉందనేదే చూడండి. ఈవెన్ నేను మా అబ్బాయి కూడా 10th క్లాస్ రాశాడు, సిబిఎస్ఈనే రాశాడు. నేను ఫోన్ చేసి, ఎక్కడో కోరుకొండ సైనిక్ స్కూల్లో ఉంటాడు, నేను ఫోన్ చేసి అడిగినప్పుడు ఎన్ని మార్కులు వస్తాయని అడుగుతా. మార్కులు ఇన్నని చెప్తాడు. సరే మార్కులు పక్కన పెట్టు, నీకు సబ్జెక్ట్ మొత్తం వచ్చా లేదా అని అడుగుతా. సబ్జెక్ట్ మొత్తం వచ్చు కానీ మార్కులు తగ్గితే తగ్గుతాయి అంటాడు. పర్లేదు, తగ్గినా పర్లా, 85%, 80% వచ్చినా పర్వాలే. సబ్జెక్ట్ మొత్తం వచ్చిందా లేదా, టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఏది అడిగినా చెప్పగలం. మార్కులు అనేది బిలాంగ్స్ టు ప్రజెంటేషన్, బిలాంగ్స్ టు హ్యాండ్ రైటింగ్, బిలాంగ్స్ టు అక్కడ దిద్దేవాడికి ఆ ప్రజెంటేషన్ నచ్చితే వేస్తాడు, నచ్చకపోతే అంత సబ్జెక్ట్ ఉన్నప్పటికీ వేరేలా ఉంటుంది. సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చదివింది ఓన్గా ప్రజెంట్ చేయాలని చూస్తారు. సిబిఎస్ఈ స్కూల్స్లో నేను పర్టికులర్గా సైనిక్ స్కూల్లోను అండ్ కేంద్రీయ విద్యాలయాల్లోనూ నేను అబ్జర్వ్ చేశాను. మా అబ్బాయి అంతకుముందు కేంద్రీయాలో చదివాడు, ఎందుకంటే నేను దగ్గరగా చూశాను. అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే ఓన్గా రాయడం అలవాటు చేస్తారు. నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో, కానీ టెక్స్ట్ బుక్లోనో లేదంటే నోట్బుక్లోనో ఉన్నది ఉన్నట్టు దించడం కాదు.
నీకు ఏం సబ్జెక్ట్ వచ్చిందో అది నువ్వు ఓన్గా ప్రజెంట్ చేయని చెప్తారు. ఆ కరెక్షన్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, అంత ఆషామాషిగా ఉండదు. కరెక్షన్ చాలా స్ట్రిక్ట్ కరెక్షన్ ఉంటుంది. వాళ్ళు పేపర్లోనే తెలిసిపోద్ది వీడికి విషయం ఉందా లేదా, వీడికి సబ్జెక్ట్ ఉందా లేదా అనేది. సో ఆ తరహా కరెక్షన్ అలవాటు అవ్వాలి పిల్లలకి, ఆ తరహా సబ్జెక్ట్ అలవాటు అవ్వాలి. అంటే దానికి సంబంధించి పర్టికులర్గా కొన్ని స్కూల్స్లో కొన్ని విధానాలు ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నడిపే కొన్ని స్కూల్స్లో ఆ విధానాలు బాగుంటాయి, సిబిఎస్ఈలో కొన్ని స్కూల్స్లో ఆ విధానాలు బాగుంటాయి. సో స్టేట్ బోర్డులో కూడా సిబిఎస్ఈ అంటే మన రాష్ట్రంలో కూడా సిబిఎస్ఈ విధానాలు ఉంటాయి. కానీ సిబిఎస్ఈ కరెక్షన్ వేరు, ఎస్ఎస్సి కరెక్షన్ వేరు. సిబిఎస్ఈ స్టైల్ మూల్యాంకనం వేరు, ఎస్ఎస్సి స్టైల్ మూల్యాంకనం వేరు. సో రాష్ట్రాల్లో కొంత రాజకీయం కూడా ఇన్వాల్వ్ అవుద్దేమో, ఎక్కువ మార్కులు వస్తే మంచి పేరు వస్తుంది ప్రభుత్వాన్ని అని అనుకుంటారేమో, అందుకని మూల్యాంకనంలో కాస్త లూజ్ ఇస్తారేమో. అలాగే పరీక్షలు 10th క్లాస్ పరీక్షలు ఏమంత సిన్సియర్గా జరగవు. కొన్ని చోట్ల మాస్ కాపీయింగ్కి పర్మిషన్ ఇస్తారు, వదిలేస్తారు కొన్ని చోట్ల. గత 15 సంవత్సరాలుగా ఇలా జరుగుతూ వస్తుంది. క్రమక్రమం పెరుగుతుంది. 1990స్లోనూ 2005కు ముందు 2010కి ముందు 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే భయం ఉండేది, టెన్షన్ ఉండేది. మార్కులు కూడా 400, 450 వస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి 450కి పైగా వస్తే అమ్మయ్య మంచి మార్కులని అనుకుంటారు. కానీ కాలక్రమేణా 2010 దాటిన తర్వాత 450 వచ్చినా 500 వచ్చినా తక్కువ అన్నట్టే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడైతే 550 మార్కులు వచ్చినా తక్కువే, చాలా తక్కువ, దిగదుడుపు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ అసలు మార్కులు కాదు, వాళ్ళకి సబ్జెక్ట్ ఎంత ఉంది, వాళ్ళకి తెలివి ఎంత ఉంది అనేది చూడాలి. సో ఇప్పుడు పిల్లలకి ఇలా మార్కులు అలవాటు అవ్వడం వల్ల 590, 595లో, 599లో, 598లో, 600లో అలవాటు అవ్వడం వలన భవిష్యత్తులో 590 వచ్చినోడికి కూడా ఇన్సల్ట్గానే ఫీల్ అవుతాడు. అరే నాకు మార్కులు తక్కువే కదా, 600 వచ్చే కదా వాళ్ళకని ఫీల్ అవుతారు. నిన్న ఎవరో ఒక అమ్మాయి ఒక వీడియో చూశాను, 440కి 434 వచ్చాయంట బైపీసీలో. ఏడు చేస్తుంది ఆ అమ్మాయి, మార్కులు తక్కువ వచ్చాయని. సో మార్కుల మీద ఉన్న ప్రేమ అది. సో అది మన సిస్టమ్ అలవాటు చేసింది అట్లా. సో దీన్ని మార్చాల్సింది ప్రభుత్వాలు, పెద్దలు, మేధావులే.